ఆంధ్రప్రదేశ్ ఏమి చెత్త కుప్పలో పుట్టినటువంటి బిడ్డ కాదు. లేదా అక్రమ సంబంధాల కారణంగా పుట్టినటువంటి మహిళో, మగవాడో బిడ్డను వదిలించుకోవడం కోసం చెత్త కుప్పలో విసిరివేయబడ్డటువంటి రాష్ట్రం కాదు. లేదంటే గనక అనైతిక సంబంధాల కారణంగా రోడ్డును వదిలేయబడ్డటువంటి రాష్ట్రం కాదు. లేదా అనాథాశ్రమానికి వదిలివేయబడ్డటువంటిది కాదు. అమ్మానాన్నలు పోయినటువంటిది కాదు. అలాంటి వాళ్ళకి ఆ బిడ్డలు ఎక్కడ పుట్టాలా, ఎక్కడ పెరగాలా, వాళ్ళకి పుట్టినరోజు ఏంటి, వాళ్ళు ఎప్పుడు పుట్టారో ఎవరికి తెలియదు. వాళ్ళ విషయంలోనే ఓ డేట్ పెట్టుకుని పుట్టినరోజులు చేస్తే అనాథాశ్రమాలు, లేదంటే కనుక వాళ్ళని పెంచుకునేటటువంటి వాళ్ళు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రానికి, సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం, దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, అట్లాంటి దానికి పుట్టినరోజు లేని కర్మేంటో అర్థం కాలేదు. లాస్ట్ మంతే నేను ప్రస్తావించా, అయ్యా తమిళనాడు నుంచి విడిపోయినటువంటి రాష్ట్రంగా, కర్నూలు కేంద్రంగా రాజధానిగా చేసుకున్నటువంటి రాష్ట్రంగా అక్టోబర్ 1వ తారీఖున ఆ రోజున ఏర్పడింది. కనీసం ఆ రోజున అవతరణ దినోత్సవం చెయ్యండి అన్నటువంటి చెయ్యలేదు, అసలు పట్టించుకోలేదు. అలాగే ఇక రేపు పొద్దున వచ్చే నెల నవంబర్ 1కి వచ్చేటప్పటికి అప్పుడన్నా చేస్తారా? నవంబర్ 1న అప్పట్లో మన అవతరణ దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భం. ఎందుకని ఈ కర్నూలు నిన్నటువంటి రాజధానిని తీసుకెళ్ళి తెలంగాణలో కలిపినటువంటి సందర్భం కాబట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డటువంటి 1956 జనవరి నవంబర్ 1న అవతరణ దినోత్సవం జరుపుకునేవాడు. ఇప్పుడు విడిపోయింది తెలంగాణ తప్పించి ఆంధ్రాగానే ఉంది. ఆంధ్రాగా తమిళనాడు నుంచి విడిపోయిన ఆ రోజున అది చేయలేదు. పోనీ పొట్టి శ్రీరాములు జయంతి రోజునైనా చేయొచ్చు, అది చేయలేదు. ఇప్పుడు కనీసం నవంబర్ 1న చేస్తారా? ప్రతి ఆంధ్రుడికి అవతరణ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా, ఉందనుకుంటున్నారా? తేల్చుకోవాల్సిన సందర్భం.